ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో కీలక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కుంభమేళాకు వెళ్లే భక్తులతో రైల్వే స్టేషన్ నిండిపోవడంతో 2 ప్రత్యేక ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దీంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం 14వ ప్లాట్ఫామ్ కు భారీగా చేరుకున్నారు ప్రయాణికులు. అయితే చివరి నిమిషంలో 16వ ప్లాట్ఫామ్ అని అనౌన్స్ చేయడంతో అటువైపు వెళ్లారు. ఒక్కసారిగా వంతెన పైనుంచి 16వ ప్లాట్ఫామ్ కు ప్రయాణికులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. రద్దీని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. తొక్కిసలాట్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రైల్వే అధికారుల ప్రకటనల్లో వైరుధ్యం కనిపిస్తోంది. నిన్న ఒకలాగా ఇవాళ మరొకలాగా ప్రకటనలు చేశారు అధికారులు. ప్రయాగ్రాజ్ కు కొత్త రైళ్లు వేశామని నిన్న రాత్రి సిపిఆర్ఓ ప్రకటించగా రైళ్ల మార్పులపై నిన్న ఎలాంటి ప్రకటన చేయలేదంటూ ఇవాళ మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. రైలు క్యాన్సిల్ కాలేదని, ప్లాట్ఫామ్ మార్చలేదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న కుంభమేళాకు వెళ్లేటువంటి భక్తులతో రైల్వే స్టేషన్ నిండిపోవడంతో 2 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం 14వ ప్లాట్ఫామ్ కు భారీగా చేరుకున్నారు ప్రయాణికులంతా. అయితే చివరి నిమిషంలో 16వ ప్లాట్ఫామ్ అని అనౌన్స్ చేయడంతో అటువైపు వెళ్లారు. ఒక్కసారిగా వంతెన పైనుంచి 16వ ప్లాట్ఫామ్ కు ప్రయాణికులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. అక్కడ రద్దీని పోలీసులు ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రైల్వే అధికారుల ప్రకటనలో వైరుధ్యం కూడా కనిపిస్తోంది. నిన్న ఒకలాగా ఇవాళ ఒకలాగా ప్రకటనలు చేయడం జరిగింది అధికారులు. ప్రయాగ్రాజ్ కు కొత్త రైళ్లు వేశామని నిన్న రాత్రి సిపిఆర్ఓ ప్రకటించగా రైళ్ల మార్పులపై నిన్న ఎలాంటి ప్రకటన చేయలేదంటూ ఇవాళ మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. రైలు క్యాన్సిల్ కాలేదని, ప్లాట్ఫామ్ మార్చలేదని అధికారులు చెబుతున్నారు. और नई दिल्ली स्टेशन से भी स्पेशल गाड़ियों का प्रबंध किया गया है. जो हमारे अधिकारी हैं और जो बाकी लोग हैं, रेलवे स्टेशन पर किसी प्रकार की भीड़ नहीं है. जिनको भी जाना था उन सबको स्पेशल ट्रेनों से और नियमित गाड़ियों में बैठा करके उनके गंतव्य तक प्रस्थान कराया जा चुका है. ट्रेन से वो तत्काल प्रबंध नहीं किया गया, लेकिन बाद में जब हम लोगों ने देखा कि प्लेटफॉर्म पर यात्रियों की संख्या ज़्यादा हो गई है तो फिर स्पेशल गाड़ियों का प्रबंध किया गया और उनको उनके गंतव्य तक भेजने की व्यवस्था की गई. मैं फिर से कह रहा हूँ, ना कोई ट्रेन कैंसिल की गई थी और ना ही किसी ट्रेन का प्लेटफॉर्म बदला गया था. मैं आपसे फिर बताऊं, अभी इस पर कुछ भी कमेंट करना जल्दीबाजी होगी. इस घटना की जांच उच्च स्तरीय समिति द्वारा की जा रही है, तो लेट दैट कमेटी गिव द रिपोर्ट एंड गिव देयर फाइंडिंग्स. अभी प्लेटफॉर्म पर स्थिति पूरी तरह सामान्य है. सभी ट्रेन अपने सामान्य समय से चल रही हैं. कोई सारे इंतजामात हैं. आप जाके स्टेशन पर. ఢిల్లీ రైల్వే అధికారుల ప్రకటనలోనే వైరుధ్యం కనిపిస్తోంది. నిన్న ఒక మాట, ఇవాళ ఇంకో మాట చెప్పారు రైల్వే అధికారులు. ప్రయాగ్రాజ్ కు కొత్త రైళ్లు వేశామని నిన్న రాత్రి ప్రకటించారు. రైళ్ల మార్పులపై నిన్న ఎలాంటి ప్రకటన చేయలేదంటూ ఈ రోజు మరొక స్టేట్మెంట్ చేశారు. రైలు క్యాన్సిల్ కాలేదని, ప్లాట్ఫామ్ మార్చలేదని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఈ ప్రమాదానికి సంబంధించి 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు రైల్వే అధికారులు కూడా 2 రకాల వాదనలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రధానంగా దీనికి కారణము ఒకటి, అధికార యంత్రాంగం, రైల్వే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందుగా ఊహించలేకపోవటం. అదేవిధంగా గంటకు జనరల్ కంపార్ట్మెంట్ చెందినటువంటి జనరల్ టికెట్స్, సాధారణ తరగతి చెందినటువంటి టికెట్స్ను గంటకు 1500 చొప్పున ఇవ్వడంతో పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు, అక్కడ అంటే ప్రయాణికులు గుమికూడేందుకు ఆస్కారం ఏర్పడింది. పూర్తి స్థాయిలో దీన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం దీన్ని హెచ్చరికలు చేస్తూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు అంటే ప్రయాణికులు వినే పరిస్థితులు లేరు. కారణం ఏంటంటే ట్రైన్ పోతే తమ ప్రయాణం అంతా విఫలమవుతుందన్న ఒక ఆదుర్ద, ఇవన్నీ కూడా వాళ్ళలో కనిపించడంతో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రజలు ఎవరు కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. అయితే సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పుకార్లు కూడా పెద్ద ఎత్తున ప్రమాదానికి గురి చేసేందుకు అవకాశం ఉంది. ట్రైన్ ఇక్కడికి రావట్లేదు, తెలుసో తెలియకనో అవగాహన లేకనో ట్రైన్ ఈ ప్లాట్ఫామ్కి రావట్లేదు, ఆ ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పి ఎవరో అంటాం, దానితో మీలో వాళ్ళంతా అక్కడ పరిగెత్తి ప్రయత్నించడం, ఇదంతా కారణంతో పూర్తి స్థాయిలో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద కూడా చాలా క్రిక్కిరిసినటువంటి ప్రయాణికులతో నిండిపోవడంతో ఇక్కడ మెట్లపై కూడా పడిపోయారు. ఇదంతా కూడా అధికార యంత్రాంగం ముందుగా ఊహించలేకపోయింది. జనరల్ కేటగిరీ, మామూలు సాధారణ తరగతి చెందినటువంటి ప్రయాణికులుగా పెద్ద ఎత్తున రావటం, రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ కూడా ఆ బాక్సులో కూడా రిజర్వేషన్ స్లీపర్ 1 కానీ, స్లీపర్ 2 కానీ, స్లీపర్ 3లో కూడా పూర్తి స్థాయిలో మామూలు సాధారణ ప్రయాణికులు కూడా ఎక్కి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కన్ఫర్మ్ అయిన టికెట్స్ను కూడా కాదని అక్కడ కూర్చొని పోతున్నారు. అయితే రైల్వే అధికారులు కూడా ఏదో రకంగా పోతారులనే ఉద్దేశంతోనే ఈ రకంగా టికెట్స్ జారీ చేయడంతో పెద్ద ఎత్తున అక్కడ ప్రయాణికులు గుమికోవడం జరిగింది. ప్రధానంగా మరొక అంశం ఏంటంటే శని ఆదివారాలు కావడంతో
పెద్ద ఎత్తున ఈ సెలవు దినాలు కాబట్టి కుంభమేళలో పాల్గొని గంగానదిలో స్నానం చేసి రావచ్చన్న ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు అక్కడికి ప్రయాణం చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే రైల్వే అధికారులు ప్రకటన చేయటం, కొత్త రైళ్లు వేయటం అన్న అంశంపై సంబంధించి స్పష్టత లేదు. అయితే అధికారులు ప్రస్తుతం ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం 13-14 ప్లాట్ఫామ్స్ మీదకి ట్రైన్స్ వస్తున్నాయి అన్న అంశంపైనే ప్రయాణికుల్లోనే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో ఏమి చేయలేని పరిస్థితి. ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఇస్తున్నటువంటి కథనం ప్రకారం అనేక పలు పర్యాయాలు అక్కడ ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు వినిపించుకునే పరిస్థితులు లేరు. గందరగోళ పరిస్థితి. అక్కడ ఏదో ఒక ట్రైన్ పట్టుకొని పోవాలనే ఉద్దేశంతోనే ప్రయాణికులు హడావుడి పడుతున్నారన్న అంశాన్ని ఆయన గమనించి ఆ ప్రత్యక్ష సాక్షి కథనం చెబుతున్నటువంటి కథనం ప్రకారం పట్టించుకోలేదు ప్రజలు, ప్రయాణికులు. దాంతోపాటు రైల్వే అధికారుల యంత్రాంగం వైఫల్యం కూడా ఉంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొత్తంగా ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు కుంభమేళలో ఇటీవలనే ఇలాంటి తొక్కిసలాట జరిగింది, చాలా మంది చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే యంత్రాంగం శని ఆదివారాలు ఉండటంతో ముందుగా అప్రమత్తం అయ్యి కొంతమేరకు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయితే గంటకు సాధారణ తరగతి చెందినటువంటి ప్రయాణికులకు దాదాపు 1500 టికెట్లు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నది ప్రస్తుతం అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక అంచనా వేసి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.